హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోచ్ లోకల్. ఈరోజు వీడియోలో బ్లూ స్టార్ 1.5 టన్ ఇన్వర్టబుల్ ఏసీ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, అప్రాక్సిమేట్లీగా ప్రైస్ ఎంత ఉండబోతుంది, కొంటే దీనివల్ల లాభం ఉందా నష్టం ఉందా, కరెంట్ బిల్ అనేది ఎట్లుంది, అదేవిధంగా దీనిలో మనం కరెంట్ బిల్ తగ్గించుకోవాలంటే ఎలాంటి ఫీచర్స్ అనేది ఉన్నాయి, దాన్ని మనము ఎట్లా వాడాలి అనేది ఈ వీడియోలో మీకు నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి. చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎవరైతే సర్చ్ లోకల్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో నేను ఇప్పుడు మీకు చూపించబోయేటటువంటి ఈ 1.5 టన్ బ్లూ స్టార్ ఇన్వర్టబుల్ ఏసీ ఏదైతే ఉందో ఇది పర్ఫార్మెన్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే చాలా బాగుంది. ఏసీ కూలింగ్ మాత్రం అల్టిమేట్ అండి, చాలా అంటే చాలా బాగుంది. రూమ్ అనేది విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ మనం ఆన్ చేసిన తర్వాత మనము 80 degrees 22 పెట్టకుండా కూడా 24లో 26లో మనం ఆన్ చేసినా కూడా ఏసీ అనేది చాలా బాగా వస్తుంది. రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది, చాలా ఫాస్ట్గా రూమ్ అనేది కూలింగ్ అవుతుంది. దాంతో పాటుగా కరెంట్ బిల్లు మనం విషయానికి వచ్చినట్లయితే కరెంట్ బిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా నేను ఏంటంటే దీనిలో ఉన్నటువంటి ఫీచర్స్ ఇంకా కూడా నేను ఎక్కువగా వాడలేదు. బట్ స్టిల్ యావరేజ్ కరెంట్ బిల్ వచ్చేసి మామూలుగా 1500 నుంచి 2000 వరకు వస్తుంది. సో 2 ఏసీలు ఉన్నాయి మాకు. సో ఈ రెండిట్లో కూడా ఏంటంటే కలుపుకుంటే 3000 వచ్చింది లాస్ట్ మంత్ బిల్లు. సో ఈ మంత్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది, మరి ఎంత వస్తుందో చూడాలి. బట్ కరెంట్ బిల్లు కూడా మేము లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్టయితే ఇయర్ కొంచెం తగ్గింది. ఎందుకంటే మాకు లాస్ట్ ఇయర్ మామూలుగా 7000 8000 అట్లా కరెంట్ బిల్ అనేది వచ్చేది. బట్ ఇప్పుడు దాంతో పోల్చుకుంటే చాలా తక్కువే ఈ 3000 అనేది. ఇంకా ఎక్కువగా మనం వాడలేదు కాబట్టి మేబీ ఇంకేమైనా పెరుగుతుందా లేదా చూడాలి. బట్ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, కూలింగ్ అయితే అల్టిమేట్గా ఉంది. అదేవిధంగా దీనిలో ఉన్నటువంటి ఫీచర్స్ ఎవరైతే కొంటారో కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవి ప్రాపర్గా మీరు ఈ ఫీచర్స్ అన్ని వాడినట్లయితే డెఫినెట్గా కంప్రెసర్ యొక్క యూసేజ్ తగ్గించుకోవచ్చు. సో దట్ ఏంటంటే మీరు కరెంట్ బిల్ కూడా తగ్గించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు నేను మీకు దీనిలో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంది ఈ రిమోట్లో అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మొట్టమొదటిగా మనము దీన్ని ఆన్ చేయండి. ఇది బ్లూ స్టార్ 1.5 టన్ ఓకే ఇన్వర్టబుల్ ఏసీ అండి. సో దీనిలో మనకు ఉన్నటువంటి బెస్ట్ ఫీచర్స్ ఏంటి అంటే 5-in-1 ఇన్వర్టబుల్ ఏసీ. ఇది 5-in-1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5% అనేది 100%. అదేవిధంగా మీ యొక్క రూమ్లో చిన్న రూమ్ ఉంది, 1.5 టన్ ఏసీ ఉంది, మీకు పర్సన్స్ తక్కువ ఉన్నారు అనుకోండి, అప్పుడు మీరు మీ యొక్క ఏసీ యొక్క కెపాసిటీ ఏదైతే ఉందో రన్నింగ్ కెపాసిటీ దాన్ని తగ్గించుకుంటూ రావచ్చు. 100% నుంచి 80%, 80% 60%కి, 60% నుండి 40%కి మీరు తగ్గించుకుంటూ రావచ్చు. అది ఎట్లా ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రూమ్ కెపాసిటీలో 10 మెంబర్స్ ఉన్నారు. సో వేడి అనేది ఎక్కువగా ఉంది, మనం ఆన్ చేసుడుతోనే ఏమవుతుంది అంటే మనకి, సో నేను చెప్తాను ఇప్పుడు. సో ఏదైతే ఉందో ఇప్పుడు ఈ యొక్క 1.5-in-1 కన్వర్టబుల్ ఏసీ వల్ల మనకు వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటి అంటే రూమ్ లోపల ఒక 6 to 10 మెంబర్స్ ఉన్నారు, రూమ్ అనేది చాలా వేడిగా ఉంది. సో అప్పుడు మీరు ఈ యొక్క ఏసీ కెపాసిటీ 100% అంటే 1.5 దగ్గర రన్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా కూలేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే మీరు రూమ్లో తక్కువ మెంబర్స్ ఉన్నారు, ఏసీ అంతగా అవసరం లేదు, 1.5 టన్ కెపాసిటీ అవసరం లేదు, మనకు ఈ యొక్క కెపాసిటీ కొంచెం తగ్గించుకుంటే కరెంట్ బిల్ తక్కువగా వస్తుంది అనుకున్నప్పుడు ఏంటంటే మీరు ఈ యొక్క 5-in-1 ఇన్వర్టబుల్ ఈ యొక్క ఆప్షన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఏమవుతుంది అంటే రూమ్ అనేది కొంచెం స్లోగా కూల్ అవుతుంది. అదేవిధంగా కరెంట్ బిల్ కూడా మనకు చాలా తక్కువ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత మీకు ఈ 2 ఆప్షన్స్ ఏంటంటే ఇది టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడానికి, అదేవిధంగా ఏసీ యొక్క టెంపరేచర్ మీరు తగ్గించుకోవడానికి, ఇది డౌన్ చేయడానికి, ఇది ఇంక్రీజ్ చేయడానికి, ఇది ఇంక్రీజ్ ఇది డిక్రీజ్ ఆప్షన్స్. సో దీని తర్వాత ఇది ఫ్యాన్ స్పీడ్ ఏదైతే ఉందో ఫ్యాన్ యొక్క స్పీడ్ మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి, అదేవిధంగా ఫ్యాన్ యొక్క స్పీడ్ని మనం తగ్గించుకోవడానికి. ఇప్పుడు 5 టాప్లోకి వెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ నేను సేమ్ బటన్ ప్రెస్ చేశాను కదా, మళ్ళీ 1 నుంచి 2కి, 2 నుంచి 3 అట్లా మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇది టెంపరేచర్ 27 నుంచి 28 చేసుకోవాలంటే, అదేవిధంగా ఎక్కువగా ఉన్న టెంపరేచర్ మనం తగ్గించుకోవడానికి ఈ యొక్క డిక్రీజ్ చేయడానికి ఈ బటన్. ఇది ఏంటంటే స్వింగ్, ఇది ఏదైతే ఉందో ఇది వర్టికల్ స్వింగ్. సో ఇది ఏంటంటే మన యొక్క ఏసీ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి ఈ మోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు నార్మల్గా స్టేబుల్ అయి ఉంది కదా, దీన్ని మనము కిందికి పైకి ఈ యొక్క స్వింగ్ అనేది రావాలి అంటే ఈ రైట్ సైడ్ లో ఉన్నటువంటి ఈ యొక్క బటన్ ఏదైతే ఉందో వర్టికల్ స్వింగ్, ఈ బటన్ ని ప్రెస్ చేస్తే ఈ యొక్క చూడండి స్వింగ్ ఆప్షన్ అనేది మనకు వస్తుంది. చూడండి స్వింగ్ అవుతుంది, చూసారా, ఇది వర్టికల్ స్వింగ్ ఆప్షన్. ఇప్పుడు నేను మామూలుగా స్వింగ్ పైకి వెళ్ళింది కదా, నేను అక్కడే ఆపాలనుకుంటున్నాను. ఓకే నెక్స్ట్ ఇది వర్టికల్ స్వింగ్. దాని తర్వాత ఉన్నటువంటిది ఇక్కడ మోడ్ ఉంది. సో ఈ మోడ్ ఏంటి అంటే మామూలుగా మనకు ఏసీ మోడా, ఫ్యాన్ మోడా, లేకపోతే హాట్ మోడా,
ఇవన్నీ కూడా దీనిలో ఉన్నటువంటి మోడ్స్. ఇది ఏంటంటే టర్బో, ఇది ఫ్యాన్ స్పీడ్ ఎక్దమ్ మనకు ఒకేసారి పెంచడానికి, కంప్రెసర్ మీద ఎక్కువ లోడ్ పడి ఫాస్ట్ కూలింగ్ అవ్వడానికి ఈ యొక్క టర్బో అనేటటువంటి ఆప్షన్ వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే రూమ్ అనేది ఫాస్ట్గా కూలింగ్ అవుతుంది, అదేవిధంగా కరెంట్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది. ఇది వాడితే కంప్రెసర్ మీద వెయిట్ ఎక్కువ పడి ఫాస్ట్గా కరెంట్ బిల్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు వాడాల్సింది ఏంటంటే ఈ 5-in-1 అనేటువంటి ఆప్షన్ వాడండి, మీకు ఏంటంటే కరెంట్ బిల్ తగ్గుతుంది. దీని తర్వాత ఉన్నటువంటిది ఏంటంటే కంఫర్ట్ స్లీప్. ఇది ఏంటంటే మనకు రూమ్లో మనం పడుకున్న తర్వాత టెంపరేచర్ని 1% ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకు రూమ్లో పడుకున్న తర్వాత చలి ఎక్కువ అంటే వచ్చినట్టు అనిపించడం, అదేవిధంగా ఎక్కువ వేడైనట్టు అనిపించకుండా మనం పడుకున్న తర్వాత ఆటోమేటిక్గా మన రూమ్ టెంపరేచర్, మన బాడీ టెంపరేచర్ తగ్గట్టుగా ఏసీని ఆటోమేటిక్గా ఇది కంట్రోల్ చేయడానికి కంఫర్ట్ స్లీప్ అనేటటువంటి ఆప్షన్ వాడుతున్నారు, ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల కూడా ఏంటంటే కరెంట్ బిల్ అనేది తక్కువగా వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ఇది టైమర్ అండి. టైమర్ సెట్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇది ఈకో మోడ్. ఈకో మోడ్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనకు దీనివల్ల కంప్రెసర్ మీద ఎక్కువ వెయిట్ పడదు. ఈకో మోడ్ ఆన్ చేసుకోవడం వల్ల కరెంట్ బిల్ కూడా తగ్గుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకు బయట టెంపరేచర్ ఎంతైతే ఉందో దాన్ని బట్టి, అంటే దీనివల్ల ఏమవుతుందంటే రూమ్ కొంచెం టెంపరేచర్ అనేది స్లోగా తగ్గుతుంది, అదేవిధంగా ఎగ్జాక్ట్గా మనకు ఫాస్ట్గా కూలింగ్ అనేది అవ్వదు. దాని తర్వాత ఏంటంటే కరెంట్ బిల్ కూడా తగ్గుతుంది ఈకో మోడ్ వల్ల. సో దాని తర్వాత ఇది డిస్ప్లే లైట్. ఇప్పుడు మనం డిస్ప్లే పైన చూసుకుంటే 27 ఉంది కదా. సో నేను ఇక్కడ నుంచి ఏం చేస్తున్నానంటే ఈ లైట్ మీద నేను ఈ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకు అక్కడ డిస్ప్లే అనేది ఆఫ్ అయింది. సో మళ్ళీ నేను ఇక్కడ ప్రెస్ చేశాను, అక్కడ లైట్ అనేది వచ్చింది. సో దాని తర్వాత ఇక్కడ హారిజంటల్ స్వింగ్. సో స్వింగ్ అనేది అయితే లోపల ఈ యొక్క వింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు హారిజంటల్గా, అంటే ఇట్లా అడ్డంగా మనకు అటు ఇటు వెళ్ళడానికి ఈ యొక్క హారిజంటల్ స్వింగ్ అనేది యూజ్ అవుతుంది. సో దీని తర్వాత ఉన్నటువంటిది ఏంటంటే డ్యూయల్ ప్రిఫరెన్స్ అనేది ఉంది. ఈ డ్యూయల్ ప్రిఫరెన్స్ అనేటువంటి ఆప్షన్ వల్ల ఏంటంటే ఒక రూమ్లో 2 పర్సన్స్ ఉన్నప్పుడు ఏంటంటే 2 పర్సన్స్కి డిఫరెంట్ సెట్టింగ్స్ అవసరం ఉన్నప్పుడు, అంటే ఒకరికి ఏంటంటే మామూలుగా 22 సెంటీగ్రేడ్లో 22 డిగ్రీ సెల్సియస్ వద్ద ఈ యొక్క టెంపరేచర్ అనేది ఉండాలి, ఫ్యాన్ స్పీడ్ ఎక్కువగా ఉండాలనుకున్నప్పుడు ఒకరు సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకో పర్సన్ తన ఇష్టానికి తగ్గట్టుగా తన యొక్క ఏసీ టెంపరేచర్ వాళ్ళు సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా దీనిలో ఇచ్చినటువంటి ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. సో పర్ఫార్మెన్స్ పరంగా చెప్పాను కదా, ఈ బ్లూ స్టార్ 1.5 టన్ ఏదైతే ఉందో ఇన్వర్టబుల్ ఏసీ అనేది చాలా బాగుంది, ఫాస్ట్గా కూలింగ్ అవుతుంది. అదేవిధంగా మన కరెంట్ బిల్ అనేది తగ్గించుకోవాలని కూడా దీనిలో ఉన్నటువంటి ఈ 5-in-1 కన్వర్టబుల్ ఆప్షన్స్ కానివ్వండి, లేకపోతే ఈకో మోడ్ కానివ్వండి, కంఫర్ట్ స్లీప్ కానివ్వండి, అదేవిధంగా ఈ డ్యూయల్ ప్రిఫరెన్స్ సెట్టింగ్స్ ఏదైతే ఉన్నాయో, అదేవిధంగా మోడ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యూస్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా మనము కరెంట్ బిల్ కూడా ఆదా చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ అయితే చెప్తున్నాం కదా, కూలింగ్ పరంగా ద బెస్ట్ అండి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. సో ఫిట్ చేసినప్పటి నుంచి దాదాపుగా మనకు ఎలాంటి సర్వీస్ ఇష్యూస్ లేవు. అదేవిధంగా మీరు ఈ ఈకో మోడ్ వాడడం వల్ల ఇంకొక బెస్ట్ ఏంటంటే మనకు ఈ యొక్క కంప్రెసర్ సౌండ్ అనేది తగ్గుతుంది, కాబట్టి మనకు శబ్దం లేకుండా కూడా ఉండొచ్చు. సో ఈకో మోడ్ వల్ల అది కూడా ఇంకొక బెనిఫిట్ ఉంది. సో ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో నేనైతే వాళ్ళకు డైరెక్ట్గా సజెస్ట్ చేస్తున్నాను, మీరు బ్లూ స్టార్ని కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్టయితే నా కామెంట్స్లో రాయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.